చేశారు. తల్లికి వందనంలో ఎవరో సోషల్ మీడియాలో మీ ఖాతాలో పడింది అంటే దాని మీద ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే నిరూపించి జగన్మోహన్ రెడ్డి నేను రాజీనామా చేస్తానని. ఒక లోకేష్ విమర్శల మీద కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి విమర్శలు కానీ దేని మీద ఆయన అటాక్ చేయట్లేదు, దేని మీద స్పందించట్లేదు, దేని మీద కౌంటర్ ఇవ్వట్లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికే ఆయన టార్గెట్, చంద్రబాబు నాయుడు గారి మీద కౌంటర్ ఇస్తున్నారు. దాంతోపాటు నిన్న ఆయన 76 ఏళ్ల ముసలాయన నన్ను భూస్థాపితం చేస్తారా, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నా పార్టీని భూస్థాపితం చేస్తాను అనడం ఏంటి ఈ వయసులో అనే మాట తెచ్చారు. ఏంటి ఆయన స్ట్రాటజీ జగన్ గారు? కరెక్ట్ అది పాయింట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా బొత్సానే ఏమన్నా తిడుతున్నాడా, లేకపోతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? లేదు కదా. చంద్రబాబు స్థాయి జగన్ది, జగన్ స్థాయి చంద్రబాబుది. అంతవరకే మాట్లాడాలా, పెద్దానికి మాట్లాడకూడదు. మాట్లాడితే అనవసరంగా వృధా చేసుకున్నట్టు. అంటే వాళ్ళలాగా వీళ్ళని కంపేర్ చేయగలమా లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో? వాళ్ళు లోకేష్కి కదా భవిష్యత్తులో. అప్పుడు ఆయన సీఎం అయిన రోజున మాట్లాడతాడు, రోజు లోకేష్ గురించి ఎందుకు మాట్లాడాలి? అంటే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తారు కదా, ఆయన ఛాలెంజ్ సవాల్ విసురుతున్నారు కదా, వీళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా బొత్స వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను ఇదివరకు ఛానల్లో పనిచేసేటప్పుడు ఓ ఫార్ములా పెట్టుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే జగన్ విమర్శించినప్పుడే మాటకి మాట వేయాలి, అంతేగాని చంద్రబాబుని బొత్స సత్యనారాయణ లేకపోతే ఇంకొకళ్ళు విమర్శిస్తే వేయకూడదు. అది స్థాయి అది కాదు మాటకి మాట వేసేటప్పుడు. కానీ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వేస్తున్నారు. జగన్కి రోజు బుచ్చయ్య చౌదరికి మాటకి మాట ఏంటంటే మారిపోయిందంతా పెచ్చతనం. అంటే